అండి అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను గ్రీన్ నాటుకోడి వండుతున్నానండి. గ్రీన్ కలర్ నాటుకోడి వండుతున్నా. నేనైతే కేజీన్నర నాటుకోడి తీసుకున్నా. గ్రీన్ చికెన్ నాటుకోడికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిరపకాయలు, గసగసాలు, 2 ఉల్లిపాయలు, జీడిపప్పు, మిరియాలు, లవంగాలు, చెక్క, మసాలాలు వేపుకున్న గసగసాలు కూడా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టిన, ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా వేపుకోవాలి. పొయ్యి ముట్టించి డేక్ష పెట్టాను. ఇందులో నూనె 3 పావుల నూనె పోసిన, కట్ చేసిన ఉల్లిపాయలు వేసిన. ఇలా ఇవి దూరగా వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వచ్చిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. ముక్క మునిగిపోయేదాకా వాటర్ వేసుకోవాలండి. ఇగో ఇంత వాటర్ వేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే నాటుకోడి కదా, ఇది చాలా గట్టిగా ఉంటుంది, చాలా ఉడకాలి. అందుకని నీరు ఉడికే వరకు నీరు సరిపోతుంది. అందుకని నీళ్ళు ఎక్కువ వేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం వేసేస్తున్నా. ఒక చిన్న టమాటా ఒకటి కట్ చేసి వేసానండి. ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం వేసిన. ఇందులో టమాటా వేయకున్నా పర్వాలేదు, కానీ టేస్ట్ ఇంకా బాగుంటుందని ఒక టమాటా కట్ చేసి వేసిన. కూర అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేస్తున్నా. నాటుకోడి చికెన్ రెడీ అండి. కూర అయితే రెడీ అయ్యింది. చూడండి, కూర చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.